నేటి రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి అరుదైన సమాచారం ఒకటి అందుతుంది. అలాగే ఈరోజు తగినంత ఆదాయం లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఒక వ్యవహారంతో ఇంట బయట సమస్యలనేవి తీరిపోతాయి. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు సంతానం విషయంలో శుభవార్తను అందుకుంటారు. కర్కాటక రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. జీవనం అనేది సొంతమవుతుంది. అనుకున్న కార్యసిద్ధి అనేది లభిస్తుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. నూతన వస్త్ర వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ధనాదాయం అనేది అధికంగా లభిస్తుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే విదేశాలలో నివసిస్తున్నారో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. విదేశీయాన యోగం అయితే ఈరోజు కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి మంచి ఉన్నతి అనేది లభిస్తుంది. సినీ రంగం వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు ఊహించని అవకాశాలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక వైద్య రంగం వారికి మంచి లాభం అనేది లభిస్తుంది. ఇక ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక రొయ్యల, చేపల చెరువుల వారికి మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు మరింత ప్రగతి అనేది కనబడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కుటుంబంలో కొన్ని విషయాలలో చేసే చర్చలు ఫలిస్తాయి. ఇక ఆర్థిక విషయాలలో ప్రగతి అనేది కనబడుతుంది. అలాగే రుణ బాధలు కూడా తీరిపోతాయి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు సమయానికి అందడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆశ్చర్యకరమైన రీతిలో మార్పులు జరుగుతాయి. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకున్న అవకాశాలు కొన్ని సొంతమవుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్య లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే విదేశీ విద్య లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.